హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై సరులా. ఈరోజు టేస్టీగా గోధుమ రవ్వతో హల్వా చేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ముందు పొయ్యి వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. జీడిపప్పు కిస్మిస్ 2 వేపేసి పక్కకు పెట్టుకుందాం. అదే నెయ్యిలో మనం రవ్వ తీసుకున్నది వేయించుకుందామండి. ఒకసారి ఒక 5 మినిట్స్ వేయించుకుని పక్కకు తీసుకుందామండి. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకుందాం. రవ్వ తీసేసుకున్నాక ఈ వాటర్ వేసేసుకుందామంటే వాటర్ మరిగేటప్పుడు ఇలాచీ కొట్టుకుని వేసుకుందాం. ఇలాచీ వాటర్లో మరిగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదే సమయంలో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం అండి వాటర్లో. ఇది అవ్వాక రవ్వ వేసుకుని ఉడకబెట్టుకుందాం. రవ్వ బాగా దగ్గరగా ఉడికిపోయాక అప్పుడు మనం ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్, అలాగే పంచదార కూడా 1 కప్ తీసుకుందాం అండి. 1 కప్ తీసుకుని పంచదార వేసేసుకుందాం. పంచదార పాకం వచ్చి రవ్వలో బాగా మిక్స్ అయిపోయిన వరకు కలుపుకుందాం. మిక్స్ అయిపోయాక చిటికుడు ఫుడ్ కలర్ వేసుకుందామండి. పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది. సో కలుపుకున్నాక టేస్టీ గోధుమ రవ్వ హల్వా రెడీ అవుతుందండి. టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.